హాయ్ ఫ్రెండ్స్! ఇవాల్టి కథేంటో చూసి తెలుసుకుందాం రండి. దీనా, ఈ స్టోర్‌లో ఈ నాణ్యత లేని కూరగాయలు ఇవన్నీ అమ్మడానికి నాకెంతో బాధగా అనిపిస్తుంది. ఈ నాణ్యత లేనివి తినడం వల్లే ప్రజలకు అనేక రకములైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం మనమున్న పరిస్థితుల్లో ప్రతీదీ నాణ్యత లేనివే మనకి లభిస్తున్నాయి. ఇక దీనికి పరిష్కారం ఆ దేవుడే చూపించాలి. అసలే ప్రతీదీ నాణ్యత లేనిదే మనకి లభిస్తుందని బాధపడుతుంటే, దానికి తోడు మన బాస్ ఒకళ్ళు ఇంకా అందులో ఏదో విధంగా కల్తీ చేయాలని చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఉద్యోగం చేయడం కూడా నాకంతగా నచ్చడం లేదు. అవును దయా. కానీ మనమున్న పరిస్థితులకి ఇక్కడ ఉద్యోగం చేయకపోతే తప్ప మన జీవితాలు గడవవు. ట్రైన్ వచ్చేసినట్టుంది. అది మనం వెళ్ళే ట్రైన్ కాదు దయా. నెక్స్ట్ వచ్చేదే మనది. భగవంతుడా! మేము వెళ్తున్న మార్గము నీకు తెలిసే ఉన్నది. తండ్రి, మా బ్రతుకు తెరువు కోసం మేము ఈ జాబ్‌లో వెళ్ళాల్సి వస్తుంది. ప్రభువా! కానీ ఈ నాణ్యత లేని వస్తువులు మంచివని చెప్పి ప్రజలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాము. ఆ విషయంలో మేము నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మా జీవితాలను గడుపుకోవడం కోసం ఇంకా మాకేదీ దారి లేక మేము చేయవలసి వస్తుంది. తండ్రి, నీవే మాకు ఆలోచనను అనుగ్రహించండి. ఈ యొక్క చెడు మార్గం నుంచి మమ్మల్ని తప్పించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ట్రైన్ వచ్చేసింది దయా. ఇక వెళ్దాం రా త్వరగా. ఏంటమ్మా దయా ఆలోచిస్తున్నావు? అది మరేమీ లేదమ్మా. నేను జాబ్ చేస్తున్న దగ్గర ఆ జాబ్ అంత రైచియస్‌గా అనిపించడం లేదు. అందుకే బాధగా అనిపిస్తుంది. చూడమ్మా, మనం మొదటి నుండి క్రైస్తవులం కాదు. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని దిగులు పడకు. నీకు దేవునిపైన అంత నమ్మకం ఉన్నప్పుడు ఆ దేవునినే అడుగు ఏం చేయాలో. దేవుడే నిర్ణయిస్తాడు. భగవంతుడా, ఈ విషయంలో నీవేమి చేయదలిచావో అది నీ చేతులకే అప్పగిస్తున్నాను తండ్రి. నా పరిస్థితులను ఎరిగిన దేవా, నీవే నా పరిస్థితులను బట్టి నా జీవితంలో నీవు వేసిన ప్రణాళిక చొప్పున నేను నడుచుటకు నాకు సహాయంను దయచేయమని వేడుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దయా. ఎందుకో ఈ మధ్యన నాకు నీ వర్క్లో అసలు డెడికేషనే కనిపించడం లేదు. ఇచ్చిన టార్గెట్స్ ఏవీ నువ్వు కంప్లీట్ చేయడం లేదు. ఇలాగే ఉంటే నిన్ను జాబ్లోంచి తీసేయాల్సి వస్తుంది ఇంకా. నీది దీనాది ఇద్దరిది ఈసారి రేటింగ్ అంత బాగాలేదు. ఈ విషయం దీనాకి కూడా ఇన్ఫార్మ్ చేయి. సార్, అది మనం చేస్తున్న ఈ వర్క్ గురించి మీరు ఒకసారి ఆలోచించండి సార్. ఇది దేవుడు మెచ్చే పని కాదని నాకు అనిపిస్తుంది. ఓహో, అయితే మీరిద్దరూ కావాలనే ఆలోచించుకుని ఈ విధంగా చేస్తున్నారన్నమాట. అసలు మీకు వర్క్ చేసే ఉద్దేశం ఉందా లేక? సార్, అది మనం ఏం చేసినా నీతిగా చేయాలి సార్. నీతిమంతునికి దీవెనలు మెండుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నీతితో, నిజాయితీతో పనిచేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అదే నా అభిప్రాయం సార్. అంతేకాని జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక కాదు సార్. జాబ్ లేక ఎంతో మంది కష్టపడుతుంటే పోనీలే కదా ఆడపిల్లలు అని చూసి మీకు జాబ్ ఇచ్చాను. నాకే నీతులు చెప్పేంత స్థాయికి ఎదిగిపోయారా మీరు? మరేం పర్లేదు. ఈ ఉద్యోగం కోసం బయట ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నువ్వు దీనా ఇక రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. నాకు మీ అవసరం ఏం లేదు. ఏంటి దయా రమ్మన్నావు? అసలే ఈరోజు లీవ్ పెట్టాను. రేపు త్వరగా వెళ్ళాలి షాప్‌కి. అది ఇలా రాదేనా చెప్తాను. చెప్పు దయా. మనము రేపటి నుంచి షాప్‌కి వెళ్ళక్కర్లేదు దీనా. అసలేం జరిగిందంటే బాస్‌తో ఇలా అన్నాను. ఇక ఆయన అలా రియాక్ట్ అయ్యారు. సో, ఇక మనం చేసేదేమీ లేదు దీనా. Few days later. ఏంటి అసలు ఈ విధంగా జరిగింది? ఈ జాబ్ విషయంలో నేను దేవుణ్ణి ప్రార్థించాను.
ఆయన చిత్తానికి అప్పగించుకున్నాను. కానీ నేను అన్న మాటల వల్ల దీనాకి కూడా అదే పరిస్థితి వచ్చింది. అందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ప్రభువా, నీవే మాకు సహాయమును అందించయ్యా. నీవే మాకు మార్గంను చూపించు తండ్రి. అవును, ఇక్కడ ఈ తోటలు ఎప్పటి నుంచో పండిస్తూ ఉన్నారు కదా? అమ్మ చెప్పింది. ఈ తోటలకి అసలు ఎలాంటి రసాయనిక ఎరువులు వాడరు, అంతా కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తారు అని. ఇలా పండించిన వాటిలో ఎలాంటి విటమిన్స్, మినరల్స్ లాస్ అనేదే ఉండదు. అవన్నీ కూడా చాలా నాణ్యంగా ఉంటాయి కదా? అవును, అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నేను బాధపడింది ఈ విషయం గురించే కదా. ఈ విధంగా పండించినప్పుడు నాణ్యతకు ఎలాంటి డోకా ఉండదు. భగవంతుడా, ఏ విషయం గురించి అయితే నేను బాధపడ్డానో అందులో నాకైతే ఇవి ఉన్నాయి అని చూపించినందుకు నీకే వందనములు తండ్రి. To be continued.